కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. యువత అనుకుంటే ఏదైనా సాధిస్తారని, ఏ ప్రభుత్వం కూడా యువతతో పెట్టుకుంటే మనుగడ సాధించలేదని ఆయన అన్నారు. ఇటీవల నేపాల్లో అవినీతి ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువత పోషించిన పాత్రను ప్రపంచం చూసిందని గుర్తు చేశారు. నిరుద్యోగ గాలి కొదిలేయవద్దని, వారికి దారి చూపించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. యువత అనుకుంటే ఏదైనా సాధిస్తారని, ఏ ప్రభుత్వం కూడా యువతతో పెట్టుకుంటే మనుగడ సాధించలేదని ఆయన అన్నారు. ఇటీవల నేపాల్లో అవినీతి ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువత పోషించిన పాత్రను ప్రపంచం చూసిందని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతను గాలి కొదిలేయవద్దని, వారికి దారి చూపించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మీద ఉంది. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర